హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు నేను వచ్చేసి షిమ్లాలో ఉన్నాను. యాక్చువల్గా నేను ఈ ట్రిప్కి రావడానికి మెయిన్ వన్ ఆఫ్ ది పాయింట్ కూడా ఇదే. షిమ్లా నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో నల్దేరా అని ఒక ప్లేస్ ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ స్ట్రెచ్ కూడా జర్నీ చాలా బాగుంటుంది. అక్కడ యాక్చువల్గా ఒక స్టే ప్లాన్ చేసుకున్నాను నేను. అక్కడ ఆ స్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి షిమ్లా మాల్రోలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఆక్లాండ్ టనల్ వరకు వెళ్తాను. అక్కడ ట్యాక్సీ మాట్లాడుకున్నాను ఆల్రెడీ. నేను ట్యాక్సీలో వెళ్తాను, ఆ వ్యూస్ అన్ని చూపిస్తాను, ఆ ప్రాపర్టీ చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో ఈరోజు నైట్ స్టే అక్కడే, మళ్ళీ రేపు ఈవినింగ్కి వేరే ప్లేస్కి వెళ్తాను. డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పదిహేనుగా బయటికి వెళ్దాం. వచ్చేసాను ట్యాక్సీలోకి. ఇప్పుడు ఇక్కడ నుంచి నల్దేరా ఒక 1 అవర్ పడుతుంది, 20 కిలోమీటర్స్. ఈ జర్నీ చాలా బాగుంటుందని చెప్పాం కదా. ఎక్కడెక్కడైతే బెటర్ అనిపిస్తుందో అక్కడ ట్యాక్సీ ఆపుకొని మీకు విజువల్స్ అన్ని చూపించుకుంటూ టువర్డ్స్ నల్దేరా వెళ్దాం. ఇంకా చాలా గుర్రాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది నాలుదేరాది. వచ్చేసాము నాలుదేరా దగ్గరికి నా వెహికల్. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్లో మీకు చిన్న రోడ్ కనిపిస్తుంది, ఈ మట్టి రోడ్. ఇందులో నుంచి పైకి వెళ్ళాలి నేను ఉంటున్న స్టేకి. భలే ఉంటుంది అంతా. ఈ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే నాకు భలే అనిపించింది భయ్య. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఆ చెట్ల మధ్యలో ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళడం. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఆ కార్ డ్రాప్ చేసే దగ్గర నుంచి మీరు వాళ్ళకి హోటల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ స్కూటీలో వచ్చి మీరు లగేజ్ తీసుకొస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు షిమ్లా నుంచి స్కూటీ హైర్ చేసుకొని వచ్చినా కూడా స్కూటీని ఈ దారిలో పైకి తీసుకుని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ వాక్ చేసుకుంటే వెళ్ళడం టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ భయ్య. చాలా బాగా అనిపించింది నాకంతా. చూడండి మొత్తం ఫారెస్ట్ ఈ రూట్ అంతా. స్టే గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే భలే ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ప్రైవసీ చూపిస్తాను నేను మీకు. అది ఇంకా మొత్తం ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా ఫారెస్టే. బాలే ఉంది బాస్ ఈ ప్లేస్ అంతా. అందరూ ఉన్నాయి ఇక్కడ, నేను తప్ప ఎవరు లేరు. ఇంకా భలే ఉంది. ఎవగో వచ్చేసినట్టు ప్రాపర్టీ దగ్గరికి. ఇదంతా మనదే ఇంకా రేపటి వరకు. సో చూస్తున్నారుగా, ఇది వచ్చేసి ప్రాపర్టీ. దీని పేరు వచ్చేసి హానో పీక్. డబుల్ బెడ్రూమ్ విత్ హాల్ అండ్ అక్కడ కనిపిస్తుంది కిచెన్ అన్నీ ఉంది. మీకు టూర్ అంతా చూపిస్తుంటాను 1 by 1 ఏంటి ఎలా ఉంది అని. కానీ ఎవరైతే ప్రైవసీ కోరుకుంటారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ మొత్తం చాలా బాగుంటుంది బాస్. షిమ్లా నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్. అండ్ ఆ వాక్ కూడా మంచి అడ్వెంచర్ టైప్ ఆఫ్ వాక్. ఎక్కడైతే కార్ పార్క్ చేస్తామో అక్కడ నుంచి ప్రాపర్టీ వరకు. అండ్ వీళ్ళ హై ప్రయారిటీ ఏంటంటే వచ్చే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి. ఇదంతా ప్రాపర్టీ కూడా ఓన్ ఆపరేటివ్. మనం ఇక్కడ ఎవరు ఉండరు. పక్కన అక్కడ ఒక వాళ్ళ కేర్ టేకర్ ఉంటారు అంతే. మన ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు. మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు. మీరు కపుల్స్ వస్తారా, ఫ్యామిలీతో వస్తారా, లేదా ఫ్రెండ్స్తో వస్తారా అనేది మీ ఇష్టం. కానీ లిటరల్లీ సీ మ్యాన్, ఇంత ఫారెస్ట్ నేచర్ మధ్యలో అసలు అదిరిపోయిందంతా. పదని ఇంకా లోనికి వెళ్ళేసి ప్రాపర్టీ వ్యూ అంతా చూద్దాం 1 by 1. సో చూస్తారుగా, ఇది ప్రాపర్టీ. ఇక్కడ కూర్చోవచ్చు. ఒక కపుల్ ఎవరిని వస్తే హాయిగా రిలాక్స్ అవ్వడానికి చాలా చైర్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ చేసుకొని మనం కూర్చోవచ్చు. అది ఏంటంటే ఈ ప్లేస్ వచ్చి కూడా ఇండియాలో 1 of its kind అనుకోండి. ఎందుకంటే ఇది 2 కంటైనర్లను జాయిన్ చేసి కట్టారు. 2 bedrooms ఉంటాయి, హాల్ అని చెప్పాను కదా. అండ్ ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఫారెన్లో ఎక్కువ ఉంటుంది. రీసెంట్గా ఇండియాకి వచ్చింది ఈ కంటైనర్ టైప్ ఆఫ్ స్టే ఇవన్నీ కూడా. ఓకే పదండి చూపిస్తాను ఇంకా రూమ్. ఇదంతా వచ్చేసి హాల్ ఏరియా.
సోఫా ఉంది, ఒక టేబుల్ ఇచ్చారు, మనం ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నీ. ఓకే, అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, దీన్ని చూపిస్తాను. క్యారమ్ చెస్ ఆడుకోవచ్చు, బ్లాంకెట్స్ ఉన్నాయి, అండ్ బీన్ బ్యాగ్, క్యారమ్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా రూమ్ నుంచి కూడా వ్యూ బాగుంది చూడండి, మనకు బయట నేచర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. అది వచ్చేసి వాష్రూమ్, ఇంకా అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్. ఇది చూడండి, బెడ్రూమ్ నుంచి వ్యూ అదైపోయింది భయ. కరెంట్ అక్కడ అటు సైడ్ కూడా కూర్చోవచ్చు. ఇదంతా గ్లాస్, వద్దనుకుంటే కర్టన్ వేసుకోవచ్చు. టీవీ విత్ స్పీకర్స్, భలే ఉంది వ్యూ అంతా. అండ్ ఇక్కడ కూల్ ఉంటుంది కాబట్టి బ్లాంకెట్స్ ఇలాంటివి చాలా అవసరం. అండ్ బెడ్రూమ్ నుంచి వ్యూ అదిరిపోయింది కదా వ్యూ అయితే. కొన్నిసార్లు అయితే స్నో వచ్చేసి ఇదంతా భలే ఉంటుంది. ఇక్కడ కూడా అంతా క్లాక్ ఏరియా అంతా. ఇక్కడ నుంచి కూడా సోఫా సెట్ నుంచి కూడా వ్యూ బాగుంది అంతా అవుట్ సైడ్కి. ఇది వచ్చేసి వాష్రూమ్, అంతా లేటెస్ట్ ఇంటీరియర్ వాడినట్టున్నారు అంతా. హాట్ వాటర్ కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు. బాగుంది చూడండి అంతా. కావాలంటే యోగా మ్యాట్స్ లాంటివి ఉంటాయి, బయట వాడుకోవచ్చు అవి కూడా. ఇక్కడంతా కూడా ఓన్గా కుక్ చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది. మనకి ఏం కావాలో అవి బయట నుంచి తెచ్చుకోవడం, వచ్చేటప్పుడు ఓన్గా కుక్ చేసుకోవడం అన్నీ. ఇఫ్ ఇన్ కేస్ అయినా కావాలంటే వాళ్ళ హెల్పర్ ఉంటాడు కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తెప్పించేస్తారు, పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ అంతా భలే ఉంటుందంతా. ఇది కిచెన్, ఎక్విప్మెంట్ అంతా ఉంది, మనకి ఏం కావాలో అంతా, సామాన్లు కూడా. సింక్ అండ్ రెఫ్రిజిరేటర్స్, ఓవెన్ ఉంది, ఇది కూడా ఉంది. బాగుంది అంత నీట్గా. వచ్చేటప్పుడు నా సామాన్లు నేను తెచ్చుకున్నా, కూల్ డ్రింక్ అండ్ సమ్ చిప్స్. ఇంకా కూర్చొని ఇక్కడ నుంచి వెదర్ అంతా ఎంజాయ్ చేయడమే. లిటరలీ ఆ కొండ పైన టాప్లో ఉంది ఆ వ్యూస్ మాత్రం. ఆ చుట్టూ అన్ని క్లౌడ్స్ లేవు, లిటరలీ క్లౌడ్స్లో ఉన్నాం ఇప్పుడు. సో చూసారుగా డ్రోన్ షాట్స్ ఎలా ఉన్నాయి, సూపర్ కదా. అండ్ కొద్దిసేపట్ల చిల్ అయిపోయాను, కూర్చొని ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వెదర్ అంతా మారిపోతుంది, మళ్ళీ డ్రోన్ ఫ్లై చేస్తాను చూడండి. అసలు చూస్తుంటే అసలు నా వల్ల కావట్లేదు. అండ్ ఈ హనో పీక్ ఏదైతే ఉందో ప్లేస్ ఉందో, ఇది అకామిడేషన్, దీని
కాస్ట్ ఎలా ఉంటాయంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, నలుగురు ఉంటే కంఫర్టబుల్. అరౌండ్ 5,000 నుంచి 7,000 రూపీస్ పడతాయి డిపెండింగ్ ఆన్ ది సీజన్. దీన్ని మీరు ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవచ్చు. ఆర్ hanopeak.com నుంచి వాళ్ళ సైట్ ఉంది, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి, మీరు అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ చెప్పాం కదా, వీళ్ళు హై ప్రియారిటీ ఇచ్చేది ప్రైవసీకి. ఇంకా ఎవరున్నా మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వస్తే ఇక్కడ మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. కుక్ చేసుకోవడానికి కిచెన్ ఉంది అక్కడ, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చాలాసేపు రిలాక్స్ అవుతూ అండ్ అండ్ మీకు ఆ డ్రోన్ షాట్ చూసినప్పుడు అనిపించిందా ప్లేస్ ఎక్కడ ఉందో అర్థమైంది ఉంటుంది మీకు అప్పుడు. ఇది వచ్చేసి మనం వాక్ చేసుకుంటూ వచ్చిన వే కదా, కొంచెం అడ్వెంచర్. ఇంకొకటి 2 వీలర్తో వచ్చే వాళ్ళకి కూడా వే ఉంది, బట్ అది కొంచెం సెట్ చేయాల్సి ఉందంట. మేబీ సెట్ అయిపోతే ఇంకా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. చీకటి పడడానికి రెడీగా ఉందంతా. ఇక్కడ చీకటి పడిన తర్వాత ఎట్లుందో చూద్దామని వెయిట్ చేస్తున్నాను నేను. ఒక్కనే ఇంకా నైట్ కూడా నేను ఒక్కనే ఉంటాయి ఇక్కడ. డిన్నర్కి వాళ్ళకి చెప్పాను నేను, డిన్నర్కి మనం సెట్ చేయమని చెప్పి తెచ్చిస్తా అన్నారు. చలో నైట్ అయ్యేసరికి ఇలా ఉంది వ్యూ అంతా. చుట్టూ లైట్స్, అక్కడ కూడా లైట్స్ ఉన్నాయి. ఇట్స్ ఫుల్ మూన్. ఇంకా మీకు బ్యాక్ సైడ్ కూడా కావాలంటే లైట్స్ ఫెసిలిటీ ఉంది కదా, అక్కడ కూడా కూర్చోవచ్చు కావాలంటే. ఫ్రెండ్స్తో వస్తే భలే ఉంటుంది బస్. ఫ్రెండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని. అక్కడ బాన్ ఫైర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా నాన్ వెజ్ తీసుకుంటే అక్కడ మనం గ్రిల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. భలే ఉంటుంది ఫేస్ అంతా ఫన్. అండ్ ఇక్కడ చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే చాలా చేయొచ్చు అని. బాన్ ఫైర్ సెట్ చేసుకోవచ్చు, ఆడుకోవడానికి నెట్టెడ్ లాగా ఒక క్రికెట్ లాగా ఆడుకోవచ్చు, ఆర్ వాలీబాల్ లాగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్రిల్ చేసుకోవడానికి కూడా ఉంది. బాన్ ఫైర్ పక్కన సెట్ చేసుకొని వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా గ్రిల్ చేసుకోవచ్చు. అండ్ వింటర్లో వస్తే ఆ ఫాగ్ అదంతా లిటరలీ టోటల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బై అదంతా. చలో నా డిన్నర్ కూడా సెట్ అయిపోయింది. వాళ్ళకి చెప్తే నా డిన్నర్ కూడా తెచ్చిచ్చారు. పన్నీర్ కర్రీ అండ్ రైస్. సూపర్. మన కుకింగ్ మన వల్ల కాదులే కానీ మీరే చేసుకోవచ్చు హాయిగా. రోటీ అండ్ సబ్జీ. ఇది ఒక లోకల్ పికిల్లా ఉన్నట్టుంది. సూపర్. కుమ్మేద్దాం. సో చూసారుగా, అది ప్రాపర్టీ ఎలా అనిపించింది. లిటరల్లీ చెప్పాక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వస్తే మాత్రం ఈ ప్లేస్ని రంబోలో చేయొచ్చు. అండ్ సిమ్లా నుంచి 20 కిలోమీటర్స్. ఈ ప్రాపర్టీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, కాస్త చేయండి మాకు కొంచెం రీచ్ దొరుకుతుంది మీ త్రూ, ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా సిమ్లా కాకుండా ఈ మా ప్రాపర్టీ ఉంది చూపించినట్టుగా ఉంటుంది అంటే సరే అని ఒప్పుకున్నాను నేను కూడా. ఓకే, దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. రేపు ఇంకొక డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళేది ఉంది మళ్ళీ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. ఈ ప్రాపర్టీ సంబంధించిన బుకింగ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎలాగో డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. ఓకే.